లోకంలో ఒక మాట చాలా ప్రసిద్ధి. రాముడు ఏం చేసినా అది ధర్మమే. కానీ అదే రాముడు ఒక చెట్టు చాటున నిలబడి ఎదురుగా లేని వాలిపై బాణం వదిలాడు. సూర్యవంశపు మర్యాద పురుషోత్తముడు మహావీరుడైన వాలిని ఎదురుగా నిలబడి ఎందుకు ఢీకొనలేదు? ఇది రాముడి బీరత్వమా? లేదా వాలి చేసిన మహాపాపానికి వచ్చిన శిక్ష? ఈ వాలి వధ వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసుకుంటే రాముడు చేసిన ఆ పని వెనుక ఉన్న ధర్మ సూక్ష్మం మనకే అర్థమవుతుంది. వాలికి ఒక అద్భుతమైన వరముంది. తన ఎదుట నిలబడి యుద్ధం చేసే శత్రువు బలంలో సగం బలం వాలికి సంక్రమిస్తుంది. రాముడు నేరుగా వాలి ముందుకు వెళ్తే రాముడి అనంతమైన బలంలో సగం వాలికి వెళ్ళిపోతుంది. ఇది ప్రకృతి విరుద్ధం. అందుకే ఆ వరాన్ని గౌరవిస్తూనే అధర్మాన్ని అంతం చేయడానికి రాముడు చాటున నిలబడ్డాడు. ఇది భయం కాదు, ఇది కార్యదక్షత. వాలి చేసిన పాపం సామాన్యమైనది కాదు. తన తమ్ముడు సుగ్రీవుణ్ణి రాజ్యం నుండి వెళ్ళగొట్టి అతని భార్య రుమను బలవంతంగా తన వద్ద ఉంచుకున్నాడు. మన ధర్మశాస్త్రం చెబుతుంది, అనుజన్ముని భార్య అంటే తమ్ముని భార్య పుత్రికతో సమానమని. ఆ ధర్మాన్ని అతిక్రమించిన వాలి మనుష్య ధర్మం కోల్పోయి మృగ సమానుడయ్యాడు. అందుకే రాముడు ఇక్కడ ఒక రాజుగా కాదు, ఒక వేటగాడిగా తన కర్తవ్యం నిర్వహించాడు. వేటగాడు జంతువును వేటాడేటప్పుడు ఎదురుగా వెళ్ళడు, పొంచి ఉండి లక్ష్యాన్ని ఛేదిస్తాడు. ఇది క్రూరత్వం కాదు, ఇది న్యాయం. రాముడెవరు? శరణాగత వత్సలుడు. సుగ్రీవుడు రాముణ్ణి శరణు కోరాడు. అగ్నిసాక్షిగా రాముడు మాట ఇచ్చాడు, నీ కష్టాన్ని తీరుస్తానని. ఆ మాట నిలబెట్టుకోవడానికి సుగ్రీవుడి ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉండేందుకు రాముడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే రాముడి మాట వేదం కన్నా బలమైనది. చివరి క్షణంలో వాలి ప్రశ్నిస్తాడు, రామా, ఇది నీకు ధర్మమా? అప్పుడు రాముడు చిరునవ్వుతో అంటాడు, వాలి, నువ్వు ధర్మాన్ని అతిక్రమించినప్పుడే శిక్షకు అర్హుడవయ్యావు. శిక్ష ఎలా పడిందన్నది ముఖ్యం కాదు, అధర్మం అంతమవ్వడమే ముఖ్యం. అందుకే రామాయణం మనకు నేర్పేది ఒక్కటే, రాముడు ధర్మానికి ప్రతిరూపం. ఆయన చేసే ప్రతి పని వెనుక లోక కళ్యాణమే ఉంటుంది. రాముడు చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు.